మోషే లాంటి గొప్ప సాత్వికుడే, దైవసాక్ష్యం కలిగిన వాడే ఆజ్ఞ అతిక్రమణ చేసి పరలోకానికి అనర్హుడైపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నందు ధర్మశాస్త్రం సంపూర్ణంగా నెరవేర్చబడింది. మనం చేసిన అతిక్రమణకు వచ్చిన శిక్ష భరించాలి. రెండోది, ఈ అక్షరం మన ప్రాణాలు తీస్తుంది కాబట్టి అక్షరము తీసేయాలి. అందుకనే సిలువలో కడపటి ఆదాముగా మనందరి పక్షంగా వచ్చి దైవాజ్ఞను అతిక్రమించిన మన తల్లి, మన తండ్రి, అలాగే దైవాజ్ఞను అక్షరాలా రిసీవ్ చేసుకుని మనందరి పక్షంగా, ప్రత్యేకముగా యూదుల పక్షంగా, సార్వజనీనంగా యావత్మానవాడి పక్షంగా దైవాజ్ఞను చేతుల్లోనికి తీసుకుని అతిక్రమణ చేసి నిస్సహాయ స్థితిలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మోషే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే, మోషే కానివ్వండి, ఆదాము కానివ్వండి, అబ్రహాము కానివ్వండి, ఇస్సాకు కానివ్వండి, ఈ లోకంలో ఉన్న ఘోరమైన పాపులు ఎవరైనా కానివ్వండి, అందరికీ యేసుక్రీస్తు ప్రభు మాత్రమే రక్షకుడు కాగలిగారు. కాబట్టి మన మీద ఉన్న ఈ